ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. ఆపత్కాలమున దేవుడే మనకు ఆశ్రయము. ఎన్నో ఆపదలు ఈ లోకములో మనుషులకు సంభవిస్తూ ఉంటాయి. ఆపదలలో దేవుడే మనకు ఆశ్రయము అన్న సత్యాన్ని మనము గుర్తెరగాలి. దేవుని యొక్క ఆశ్రయము మనకు నెమ్మదిని, భద్రతని అనుగ్రహిస్తుంది. ఆపదలు సంభవించినప్పుడు మనము ఎవరు మనకు సహాయము చేస్తారని మనుషుల వైపు చూసేటువంటి వారముగా కాకుండా మనకు ఆశ్రయమైనటువంటి దేవుని వైపు మనము చూడాలి. ఆయనే మనకు నిత్యమైన ఆశ్రయము. ఆ ఆశ్రయంలో మనము ప్రవేశించినప్పుడు మనకు భద్రత, సుఖ సంతోషములు కలుగుతాయి. దేవుడు ఈ భూమి మీద ఉన్న సకల విధములైనటువంటి వాటిని నిర్మూలించాలని ఆయన అనుకున్నాడు. నోవహు కాలంలో భూమి బలాత్కారంతో నింపబడి పాప ప్రళయమై జీవించింది గనుక ఈ భూమి మీద ఉన్న వారందరినీ నిర్మూలించాలని ప్రభు అనుకున్నాడు. ఆయన మనుషులను పరిశీలించినప్పుడు ఆయన దృష్టికి నీతిమంతుడైన నోవహు ఒక్కడు మాత్రమే కనపడ్డాడు. కనుక దేవుడు నోవహుకి ఆశ్రయమును అనుగ్రహించడానికి 40 దినములు భూమి మీద పడేటువంటి ప్రచండ వర్షముల నుండి కాపాడడానికి ఒక ఓడను చేసి ఆ ఓడలోనికి అతన్ని, అతని కుటుంబాన్ని, అతని మాటలను నమ్మి వచ్చేవారందరికీ ఆశ్రయమును అని దేవుడు అతనితో చెప్పాడు. దైవాజ్ఞ ప్రకారము ఓడ నిర్మించబడ్డది. దైవజనుడు లోకంలోనికి ఉపద్రవము వస్తుందని చెప్పి ఓడలోనికి వచ్చే వారికి రక్షణని ప్రకటించాడు. కానీ ఎవ్వరూ ఆ మాటలను నమ్మలేదు. అయితే దేవుడు భూమి మీద ఉన్నటువంటి జంతువులకు, ఆకాశ పక్షులకు, ప్రాకు పురుగులకు అన్నిటికీ ఆజ్ఞాపించినప్పుడు అవన్నీ కూడా జతలుగా దేవుని మాటకు లోబడి దేవుడు తమకు ఆశ్రయముగా అనుగ్రహించిన నోవహు ఓడలోనికి ప్రవేశించాయి. ప్రచండమైనటువంటి జలప్రళయము భూమి మీద వచ్చినప్పుడు దేవుని మాటను విశ్వసించని వారందరూ జలసమాధి అయినారు. కానీ దైవాశ్రయములోనికి ప్రవేశించిన వారందరూ కాపాడబడ్డాయి. ప్రతి జంతువు కాపాడబడ్డాయి. నోవహు కుటుంబము కాపాడబడినది. ఆపత్కాలమందు దేవుడే మనకు ఆశ్రయము. ఆయనను నీవు నమ్మితే ఆయన నీకు ధైర్యమును కలుగు చేస్తాడు. నిన్ను సిగ్గుపడనీయకుండా నీ ప్రాణమునకు రక్షణని అనుగ్రహిస్తాడు. కనుక ఆపత్కాలంలో ఆశ్రయమైన దేవుని వైపు చూడు. ఆయన నీ ప్రాణమును కాపాడి నిన్ను రక్షించును. ఆయనే నిన్ను తన చెంతకు నడిపించును. ప్రార్థించుకుందాం. గనుడా, ఆపత్కాలంలో మాకు ఆశ్రయమైన వాడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ మంచి సమయంలో నీ కృపాకరములకు మమ్మలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.